ఈ రోజుల్లో ఏమున్నా లేకపోయినా హెల్తీగా ఉంటే చాలరా అయ్యా అనే పరిస్థితికి వచ్చేసి గత 2 ఇయర్స్ నుండి మిల్లెట్ మాఫియా బాగానే నడుస్తుంది. అందులో చాలా రకాలున్నా మనకు తెలిసింది 2-3 రకాలే. సరే, ఇవాళ రాగి పిండితో రాగి రొట్టెలు, అది కూడా చాలా ఈజీగా ఎవరైనా చేసేలా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా, ఈవినింగ్ స్నాక్ అయినా, నైట్ డిన్నర్గా అయినా మేము ఎక్కువగా చేసే రొట్టెలే ఈ రాగి రొట్టెలు. ఈ రొట్టెలకి చట్నీ గిట్నీ అక్కర్లేదండి, డైరెక్ట్గా లాగించేయచ్చు. ముందుగా రొట్టెలు ఎన్ని కావాలో అంత రాగిపిండి తీసుకోవాలి. ఇలాంటి ఒక పెద్ద గ్లాస్తో పిండి తీసుకుంటే 6 లేదా 7 మీడియం సైజ్ రొట్టెలు అయితే అవుతాయి. అంటే ఆ రొట్టె సైజును బట్టి 1-2 రొట్టెలు అటు ఇటుగా అవ్వచ్చు. ఈ గ్లాస్ కొలత అనేది 250 గ్రామ్స్ 1/4 కేజీ రాగిపిండి అయితే ఉంటుంది. తీసుకున్న పిండికి సరిపడా ఒక చిన్న టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఆకుకూర. ఇక్కడ వేసే ఆకుకూర పూర్తిగా ఆప్షనల్. మునగాకు వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. నేనైతే సిర్రాక్ అయితే వేసుకుంటున్నాను. ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. వేసే ఆకుకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏ ఆకుకూర లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత పల్లీలని ఒక గుప్పెడు దాకా వేయించుకొని వీటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఈ పల్లీల పొడి కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. వేసి ఒకసారి, వేయకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. వేసే ఈ పల్లీలకి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. మెత్తని పొడిలా కాకుండా రొట్టెలో అక్కడక్కడ పలుకులు తగిలేలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తీసుకున్న రాగి పిండికి ఒక గుప్పెడు పల్లీలు వేయించుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఆ పచ్చిమిర్చి ఘాటును బట్టి ఒక 5-6 దాకా పచ్చిమిర్చిని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు ఉంటే లేత కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. 2 పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రొట్టెలో ఉల్లిపాయలు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసినవన్నీ కూడా చూడండి, వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా పిండిలో బాగా కలిసేలా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ పిండిని మెత్తని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని చేతి కంటేలా మరీ మెత్తగా కూడా ఉండకూడదు. మరీ మెత్తగా అంటే ఎక్కువ నీళ్ళు వేసి కలిపామంటే తడి క్లాత్ మీద వేసి రొట్టెలాగా తట్టి వేస్తాం కాబట్టి తీసి పెనం మీద వేయడానికి రాదు, ఆ క్లాత్కి అంటుకుపోతుంది. అలాగని మరీ గట్టిగా కలిపామంటే రొట్టె కొంచెం మందంగా వస్తుంది, గట్టిగా కూడా ఉంటుంది. చూడండి, చూడ్డానికి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపామంటే రొట్టె కొంచెం పల్చగాను, వేడి వేడి మీద మెత్తగాను ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసి ఓకే అనుకున్నాక రొట్టె చేసుకోవాలి. దానికోసం ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి నీళ్ళని పిండేసి తీసుకోవాలి. తీసుకున్న క్లాత్ని ఫ్లోర్ మీద కానీ లేదా చాపింగ్ బోర్డు మీద కానీ ఉంచి ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండి నుండి రొట్టె ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్ద తీసుకోవాలి. మీడియం సైజ్ రొట్టెలు చేసుకుంటే మంచిది. క్లాత్ నుండి తీసినప్పుడు ఆ రొట్టె విరిగిపోదు, షేప్ కూడా బాగుంటుంది. సాధ్యమైనంత వరకు ఎంత కుదిరితే అంత పల్చగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ మాత్రం. ఆ తర్వాత చపాతీ కాల్చే పెనం మీద ఆయిల్ ఈ విధంగా బాగా రాసి హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఈ రొట్టెని కొంచెం జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకోవాలి. క్లాత్తో సహా ఈ విధంగా పెనం మీద వేసి స్లోగా క్లాత్ని తీసేసామంటే అంతే. పెనం మీద వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే 2 వైపులా కాల్చుకోవాలి. తక్కువ మంట మీద ఎక్కువసేపు కాల్చామంటే ఆ రొట్టె గట్టిగా అయిపోతుంది. పైన కూడా ఆయిల్ రాసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు, వేసిన వెజిటబుల్స్ ముక్కలు ఎర్రగా వేగినట్టు వేగేదాకా మనకు తెలిసిపోతుంది. అప్పటిదాకా కాల్చుకోవాలి. కంటిన్యూస్గా హై ఫ్లేమ్లోనే ఉంచకుండా హీట్ మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే మీడియం హీట్లోకి మార్చుకోవచ్చు. ఫైనల్గా చూడండి, రొట్టె అనేది ఈ విధంగా బాగా కాలింది అంటే ఓకే. రొట్టె చేసే ప్రతిసారి ఆ క్లాత్ని వాటర్లో తడిపి పిండితే క్లాత్కి అంటుకోకుండా ఉంటుంది. పెనం మీద ఈజీగా వేసేసుకోవచ్చు రొట్టె. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది 2 పిండి కలపడం మీడియంగా కలుపుకోవాలి, కాల్చుకోవడం హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. అప్పటికప్పుడు వేడి వేడిగా తింటే టేస్ట్ బాగుంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా టేస్ట్ బాగుంటాయి, కానీ కొంచెం గట్టిపడినట్టు అనిపిస్తాయి. అంతేనండి, అయిపోయినట్టే ఈజీ రాగి రొట్టె రెసిపీ.